మీనన్ వేయబోయే ప్రతి అడుగు ముందే పసిగట్టి వాడి ఆట కట్టించి పరిగెత్తేలా చేశావు. ఇంత చేసినా జేడీ హ్యాపీగా లేదు సార్. ఎందుకు జేడీ? ఏమైంది? మినిస్టర్ వాళ్ళని మీ అమ్మ కేసు నుంచి తప్పించినందుక? వాళ్ళెంత ప్రయత్నించి ఇక నుంచి తప్పించుకుందామనుకున్నా వాళ్ళని ఆఫీస్ గడప కూడా దాటనివ్వను సార్. వాళ్ళకి శిక్ష పడకుండా అయితే ఎవరూ ఆపలేరు. కానీ మీనన్ని మా కాంపౌండ్ కూడా దాటనివ్వకూడదు అనుకున్నాను. పెళ్లి పీటల వరకు ఎలా రానిచ్చానో తెలియట్లేదు సార్. కమాన్ జేడీ, పెళ్లిని నీ చేతుల మీదుగా జరగనివ్వకూడదనుకునే మీ పిన్ని వాళ్ళు ఒకవైపు, పెళ్లి కొడుకు వాళ్ళు ఒకవైపు, ఆ మీనన్ గాడు ఒకవైపు. ఇన్నిటి మధ్యలో ఆ మీనన్ గాడిని ఆపలేకపోవడంలో నీ తప్పేమీ లేదు జేడీ. గెలుపుకి కారణాలుండొచ్చు కానీ ఓడిపోవడానికి కారణాలు ఉండకూడదు. అలా కారణాలు ఇచ్చుకోవడం మొదలు పెడితే ఓటమికి మనం అలవాటు పడుతున్నామని మీరే చెప్పారు కదా సార్. అందుకే మీరు కేడి చెప్పే ఏ కారణాలు నేను ఓడిపోయానని నిజాన్ని మాత్రం మార్చలేవు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జేడీ. ఇవాళ నువ్వు చెప్పిన మాట ఈ వినడానికైనా మీ అమ్మ బ్రతికుంటే బాగుండనిపిస్తుంది. మీ అమ్మ తన ఆశయాలతో పెంచింది జేడీ. ఆవిడ లేకపోయినా నువ్వు వాటిని బ్రతికిస్తున్నావు. నీ డ్యూటీలో ఆవిడ్ని బ్రతికిస్తున్నావు. నాకు తెలిసి మీనన్ కాన్సంట్రేషన్ ఇప్పుడు ఇక జగదాత్రి మీద నుంచి జేడీ మీదకి వచ్చేస్తుంది. అవును సార్, మా గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. సిరిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాం. గో హోమ్ అండ్ టేక్ రెస్ట్. ఓకే సార్. సార్, ఇంటికి వెళ్లే ముందు ఒకసారి మా గెస్టుల్ని పలకరించి వెళ్తాం. సరే, 1 minute. సార్